హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మా పిల్లల అన్నప్రాసన ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. ముహూర్తంకి ఒకే ఒక్క రోజు గ్యాప్ ఉండడంతో మేము పాత చీరలతోనే ఈ డెకరేషన్ అంతా చేసామండి. అది కూడా ఎలా చేసామో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ మమ్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గచ్చకాయ అండ్ మిరపకాయ ట్విన్స్ వ్లాగ్స్. మా ఛానల్ చూడటం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. డెకరేషన్కి అస్సలు టైం లేకపోవడంతో ఏం చేయాలో అస్సలు తోచలేదండి. సో అప్పుడు బ్రైట్గా ఉండే ఒక నార్మల్ శారీని, ఒక పట్టు చీరని, ఒక చున్నీని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ థిక్గా ఉండే ఒక దుప్పటిని వేసుకున్నామండి, ఎందుకంటే ఇది శారీస్కి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ బ్రైట్గా ఉండే ఒక పట్టు శారీని సెలెక్ట్ చేసుకున్నామండి. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా ఫోల్డ్ చేసుకోండి. మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా పాత చీరని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది లైట్ కలర్లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి బ్రైట్ కలర్లో ఉండే శారీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు కలర్ కాంబినేషన్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిడిల్లో పట్టు శారీని వేసుకున్నాక ఇంకొక శారీని తీసుకున్నామండి. ఇది నార్మల్ శారీనే, బట్ బ్రైట్ కలర్ని చూస్ చేసుకున్నాము. దీన్ని ఏం చేస్తారంటే 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని బ్యాక్ సైడ్కి వీ షేప్లో వచ్చేటట్టు ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, శారీని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మిడిల్లో పట్టు శారీ కొంచెమే కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రైట్ కలర్లో ఉండే ఒక చున్నీని సెలెక్ట్ చేసుకున్నామండి. దీనికి శారీ పళ్ళు ఎలా పెట్టుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం చున్నీ మొత్తం అలానే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఇలా మిడిల్లో పిన్ సెట్ చేసేసి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇలా అరేంజ్ చేసాం అనమాట. పవర్ లేకపోవడం వల్ల వీడియో అంత క్లారిటీగా రాలేదండి. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అప్పటికప్పుడే అరేంజ్మెంట్స్ కదండి. సో మార్కెట్లో ఇవి దొరికాయి అనమాట. 4 తీసుకున్నాము. 4 కూడా 350కే వచ్చేసాయి. వీటిని ఒకటి లెంత్ ఎక్కువగా, ఇంకొకటి కొంచెం షార్ట్గా ఉండేలా అరేంజ్ చేసుకున్నాం. అన్నప్రాసన వీడియోస్ అని చూస్తే యూట్యూబ్లో చాలా వీడియోస్లో యశోద కృష్ణుడికే పెట్టారండి. మాకు అలా బ్యాక్గ్రౌండ్స్ని ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలంటే అంత టైం లేదు. సో ఏం చేశానంటే గూగుల్లో ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసి దాన్ని A4 షీట్ మీద ప్రింట్అవుట్ తీయించేసాను. నెక్స్ట్ కింద అన్నప్రాసన అనేసి తెలుగులో రాసేసి పేపర్ మీద ఇలా స్టిచ్ చేసేసాం అనమాట. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ యశోద కృష్ణుని పోస్టర్ని ఎగ్జాక్ట్ పొజిషన్ చూసుకొని, అంటే మిడిల్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో చూసుకొని చున్నీకి అటు ఇటు అల్పిన్స్తోని కొట్టేసా. ఓవరాల్గా డెకరేషన్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ అన్నప్రాసనలో ఇలాంటి బొమ్మలు కూడా పెడుతున్నారండి. ఇప్పుడు ఇవి చాలా ట్రెండీగా ఉన్నాయి. సో నాకు కూడా పెట్టాలనిపించింది. ఇన్స్టాలో ఒక పేజ్ ఓపెన్ చేసి చూశాను. వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు. కాస్ట్ పక్కన పెడితే అవి రావడానికి టైం పడుతుంది. సో మాకు అంత టైం లేదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించాం. ఇక్కడే లోకల్ మార్కెట్లో చూసామండి. ఈ బొమ్మలు మాకు దొరికాయి. ఈచ్ వన్ 30 రూపీస్ లెక్కన ఓన్లీ 60 రూపీస్కి ఈ బొమ్మలు వచ్చేసాయి. వీటిని వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాను. వీటిని తయారు చేసిన వీడియో కూడా పెడదాం అనుకున్నానండి, కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను పెట్టలేదు. ఇన్ కేస్ మీకు వీటిని ఎలా తయారు చేశానో అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. వీటికి ఇస్తే భలే చక్కగా వెళ్తున్నాయండి. నాకైతే చాలా ముచ్చటేసింది. వీటిని ఎలా డెకరేట్ చేయాలో అని ఆలోచించాము. ఫైనల్గా ఇలా రెడీ చేసామండి ఈ బొమ్మల్ని. మా పిల్లల కాస్ట్యూమ్స్ అయితే ఏమున్నాయో వాటితో అలా మ్యాచ్ అయ్యేలా వీటికి కూడా కాస్ట్యూమ్స్ వేసాము. ఈ అన్నప్రాసన, చెవులు కుట్టించడం ఇలాంటి చిన్న చిన్న సరదాలు అనేవి మళ్ళీ మళ్ళీ రావండి. అందులోనూ నాకు ట్విన్స్. సో ఒకే ఒక్కసారి చేసుకోగలం ఇలాంటివి. అందుకే ఎలాంటి రాజీ పడలేదు. నెక్స్ట్ బయట డెకరేషన్ చేయాలి కదండి, అందుకోసం ఒక పాట్లో ఇలా వాటర్ పోసేసాము. ఇలా చిన్న చిన్న రోజెస్ దొరుకుతాయి కదా హైబ్రిడ్వి, అవి తెప్పించేసాము. నెక్స్ట్ మా చెట్టుకు పూసిన ఈ వైట్ ఫ్లవర్స్ని కూడా చూస్ చేసుకున్నామండి. వీటితో చాలా సింపుల్గా ఈజీగా ఉండే డెకరేషన్ అనేది చేసేసాము.
ఓవరాల్గా ఇలా బయట డెకరేట్ చేసామండి. నెక్స్ట్ బంతిపూలను తెచ్చేసి ఇలా దండ గుచ్చేసామండి. వాటిని ఇలాగా మెయిన్ డోర్కి అరేంజ్ చేసేసామన్నమాట. ఎందుకంటే మాకు లెస్ టైం ఉంది కాబట్టి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా చేసేయాలని ఇలా చేసేసాము. కింద ఒక బ్రైట్గా ఉండే చున్నీని వేసేసి దాని మీద ప్లేట్స్ పెట్టేసి ఏ థింగ్స్ ఉండాలో అన్నింటినీ పెట్టి ఇలా అరేంజ్ చేసేసామన్నమాట. ఇప్పుడు ఓవరాల్ డెకరేషన్ లుక్ అనేది చూపిస్తాను చూడండి. ఇది ఓవరాల్ డెకరేషన్ లుక్ అండి. ఇంకా అన్నప్రాసన అనేది స్టార్ట్ అయింది. అది కూడా ఎలా జరిగిందో చూసేసేయండి. మా మిరపకాయ ఇలా రెడీ అయిందండి. ఇగో పక్కనే మేము డెకరేట్ చేసిన బొమ్మను కూడా పెట్టాము. పాపం చాలా కష్టపడుతుందండి ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే కింద గౌన్ అడ్డేస్తుంది. అయినా కూడా ముందుకు వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది. ఫస్ట్ దేవుణ్ణి పట్టుకుందండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సెకండ్ ఏం పట్టుకుంటుందా అనుకున్నాము, డబ్బులనే పట్టుకుందండి. నెక్స్ట్ పెన్ పట్టుకుందండి. చాలా చాలా హ్యాపీ అయిపోయాం. ఎందుకంటే ఏ ఫుడ్డో ఇంకేదైనా పట్టుకుంటుందేమో అనుకున్నాం. పెన్ పట్టుకుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మా బుడ్డతన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. చూడండి పాప ఎలా అయిపోయిందో. నెక్స్ట్ కొన్ని ఫోటోలకి పోజెస్ ఇచ్చింది. ఇప్పుడు మా బచ్చకాయ స్టార్ట్ అయ్యాడండి. వీడేం పట్టుకుంటాడా అని నాకు ఒక టెన్షన్. ఎందుకంటే వీడు ఎప్పుడు తిండి చూసినా అటువైపే వెళ్ళిపోతాడు. సో ఏం పట్టుకుంటాడో చూద్దాం. వాడిని అక్కడ పెట్టగానే ఇంకా రౌండ్స్ కొట్టడం స్టార్ట్ చేశాడండి. ఇంకా నేను ఎక్కడ ఉన్నానా అని వెతుక్కుంటూ ఇలా రౌండ్స్ కొడుతూనే ఉన్నాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫైనల్గా వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం పట్టుకుంటాడా అని మేము చూస్తూ ఉన్నాం. ఫస్ట్ దేవుడే పట్టుకున్నాడండి. నెక్స్ట్ పెన్ అండ్ ఫైనల్గా డబ్బులు పట్టుకున్నాడు. నెక్స్ట్ అన్నప్రాసన ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ మా పాప పెద్దదే కాబట్టి తనకి బంగారు ఉంగరంతో పాయసం తినిపించేసాం. మా గచ్చకాయ అండ్ మిరపకాయ అన్నప్రాసన అనేది ఇలా జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.